నమస్కారం పీసీఎం వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. ప్రజలకు అత్యుత్తమమైన వైద్యం అందించాలన్న ఆకాంక్షతో నిరంతరాయంగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. బంగారు వెండి ఆభరణాల చోరీకి పాల్పడ్డ అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్. 8,50,000 విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం. రిమాండ్కు తరలింపు. వార్తల్లోని వివరాలు. విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో కూడా రాణించాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం జిల్లా క్రీడా మైదానం నందు జిల్లా క్రీడాధికారి బాలాజీ, జిల్లా ఉప విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్, రాష్ట్ర వాలీబాల్ వైస్ చైర్మన్ జయప్రకాష్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి స్థానిక జిల్లా క్రీడా సాధికారత సంస్థ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బాలబాలికలు చదువుతో పాటుగా క్రీడల్లో కూడా రాణించాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని. విద్యార్థులు చదువుల్లో బాగా రాణించాలంటే ముందు బాడీ బాగా ఫిట్నెస్ గా ఉండాలంటే క్రీడల్లో పాల్గొనాలన్నారు. ఈ రోజు జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలలో భాగంగా ఆగస్టు 29న భారత హాకీ మాజీ ఆటగాడు 114వ జన్మదినాన్ని జరుపుకుంటున్నామని, ఈ రోజున కృతజ్ఞతతో దేశం జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తోందన్నారు. భారత హాకీ మాజీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ హాకీ ఆటల్లో ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడిగా గౌరవింపబడ్డారని తెలిపారు. 3 ఒలింపిక్ క్రీడలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారన్నారు. 1932 లాస్ ఏంజల్స్, 1936 బెర్లిన్లో జరిగిన గోల్డ్ విన్నింగ్ ఇండియన్ టీంలో ముఖ్యమైన ఆటగాడుగా నిలిచారన్నారు. 1932 లాస్ ఏంజల్స్ మొత్తం 3 ఒలింపిక్ టోర్నమెంట్లో ధ్యాన్ చంద్ 12 మ్యాచ్లలో 33 గోల్స్ చేశారన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర క్రీడా సంస్థల ద్వారా జిల్లాకు అవసరమైన క్రీడా కోచ్లను తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిత్తూరు జిల్లాకు సంబంధించిన క్రీడాకారులు వివిధ పోటీల్లో పాల్గొని జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. జిల్లాలో క్రీడలకు అవసరమైన సదుపాయాలను కల్పించడం జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ క్రీడలలో గెలుపొందిన బాలబాలికలకు మరియు క్రీడలలో ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలలకు జ్ఞాపికను, మెడల్స్ ను విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందజేశారు. అనంతరం జిల్లా క్రీడా మైదానం నుండి కలెక్టర్ బంగ్లా, గాంధీ సర్కిల్ వరకు నిర్వహించే ర్యాలీని ఎంపీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అంతకు ముందు జ్యోతి ప్రజ్వలన చేసి భారత హాకీ మాజీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, పీఈటీలు, పీడీలు, వివిధ పాఠశాలల బాలబాలికలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 100 meters boys first place R Bhavdeep Camford North, second place Y Lokesh Camford North, third place R Bhavdeep, Y Lokesh, S Santosh. First place JS Lasya MCHS Grimspet, third place K Anu PNC.
ఎందుకు కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇన్ ది నేమ్ ఆఫ్ మేజర్ ధ్యాన్ చంద్. హి వాజ్ ఏ గ్రేట్ హాకీ ప్లేయర్. ఆయన స్టేజ్కి ఎట్లా వెళ్ళాడంటే 16వ ఏటనే ఆర్మీలో చేరి ఆర్మీ నుంచి వచ్చిన తర్వాతనే హాకీ అంతా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ రోజుల్లో ఒలింపిక్ మెడల్స్ అతి కష్టమైన రోజుల్లో ఆయన 3 ఒలింపిక్ మెడల్స్ సాధించాడు హాకీలో. ఇప్పుడు కూడా మనం సాధించలేకపోతున్నాం. మోడర్న్ టైంలో కూడా రాలేకపోతున్నాం. హాకీ ఒక సంవత్సరం వస్తే 3 సంవత్సరాలు మనం ఇక్కడ ఆస్ట్రేలియా ఆర్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోతాం ఫైనల్స్కి వచ్చి, లేదా ఎప్పుడో ఛాన్స్ ఉంటే గెలుస్తున్నాం. సో అట్లాంటి పరిస్థితుల్లో మన దేశంలోనే స్పోర్ట్స్ని పైకి తీసుకురావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అలాగే ఇప్పుడు మీరు నేటి విద్యార్థులు, రేపటి పౌరులు, మీరు ఈ దేశం మీది, గర్ల్స్ అండ్ బాయ్స్ ఈ దేశం మీది. స్పోర్ట్స్లో కానివ్వండి, చదువులో కానివ్వండి, ఏదన్నా సాధించడంలో కానీ ఫ్యూచర్ అంతా మీదే ఉంది. మేమంతా అబ్సొల్యూట్ అయిపోతున్నాం, పెద్దవాళ్ళం అయిపోతున్నాం. సో ఆ దృష్టిలో పెట్టుకొని ఈ స్పోర్ట్స్ డేని ఇట్లా సెలబ్రేట్ చేసుకునే ముందు ఇక నుంచి ముందు ఒలింపిక్ అసోసియేషన్, డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ నేను కోరుతుంది ఏంటంటే ఒక 2-3 రోజులు మనం నుంచి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తే ఇక్కడ, సో దట్ అన్ని రంగాల్లో ఏ రంగాల్లో మనం ఉన్నాం, వాలీబాల్, అట్లీస్ట్ బాస్కెట్ బాల్, తర్వాత మన క్రికెట్ చాలా ఇష్టం మన వాళ్ళందరికీ క్రికెట్, అలాగే కరాటే, టెక్వాండో వాళ్ళు కనపడుతున్నారు. వీటిలో కూడా కండక్ట్ చేస్తే వాళ్ళల్లో విన్నర్ని ఈరోజు సన్మానించుకుంటే వాళ్ళకి చాలా ఉత్సాహంగా ఉంటుంది. చేశారా? సో ఇక ముందు నుంచి ఇది ఒక పెద్ద సెలబ్రేషన్గా చేసుకున్నాం. సో అలాగే ఈయన ఈ ధ్యాన్ చంద్ గారి పేరు మీద ఈ స్పోర్ట్స్ డే పెట్టారు కానీ ఆయన ఉత్సాహంగా తీసుకున్నాం. అట్లాగే ఇప్పుడు మన అసోసియేషన్, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ గారు మాట్లాడుతూ, తర్వాత ప్రకాష్ గారు మాట్లాడుతూ ఈ స్టేడియంని బాగా చేసుకున్నాం. అట్లాగే స్పోర్ట్స్ కోచెస్ కూడా లేరని చెప్తున్నారు. సో ఈ మీకు స్పోర్ట్స్ కోచెస్ వచ్చేటట్టు ఒలింపిక్ చేయడం నా దగ్గర ఉన్న ఫండ్స్తో నుంచి మీకు మరి ముఖ్యంగా ప్రోత్సాహం చేసేటట్టు నేను చూస్తాను. స్పోర్ట్స్ కోచెస్ కూడా పైన స్టేట్లో నుంచి వస్తారా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ నుంచి వస్తారా చూసి వాళ్ళతో మాట్లాడి మనకి ఇక్కడికి అపాయింట్ అయ్యేటట్టు చూద్దాం. కానీ మీరు మాత్రం చదువు ఉన్నతంగా రావాలంటే ముందు బాడీ బాగా ఫిట్నెస్ ఉండాలి. ఈ ఫిట్నెస్ ఉండాలంటే స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇది సమమైన భాగం. స్కూల్లో మేము కూడా సమమైన భాగంగానే ఆడుకున్నాం. కబడ్డీ, వాలీబాల్ అని ఆడుకునేవాడు. అది మన మైండ్ ఫ్రెష్గా ఉండాలంటే స్పోర్ట్స్ ఆడుకోవాలి. ఇంతే కాకుండా మనం పెద్ద అయిన తర్వాత మీరు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇదంతా అప్పుడు పనికొస్తుంది. స్పోర్ట్స్ ఎంత ఆరోగ్యంగా ఉన్నారనేది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం నియోజకవర్గంలో గత వారం నుండి మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కుప్పం ప్రభుత్వ బాలుర పాఠశాల నందు అర్బన్ పరిధిలో నిర్వహించిన కంటి వెలుగు మెగా క్యాంపులో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ పరిధిలో సుమారు 3 లక్షల జనాభాలో దాదాపు 5,500 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం నియోజకవర్గంలో గత వారం నుండి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, సెప్టెంబర్ 4 వరకు కొనసాగుతుందన్నారు. మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా దాదాపు 800 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కంటి సమస్యలు ఉన్నవారికి అవసరమైన మేర ఉచితంగా కాటరాక్ట్ సర్జరీలు నిర్వహించడం, ఇంటి వద్దకే వచ్చి ఉచితంగా కంటి అద్దాలు సమకూరుస్తామని, ఆసుపత్రికి వెళ్లడానికి ఉచిత బస్సు సౌకర్యంతో పాటు ఏఎన్ఎం ఆశాలను తోడుగా పంపుతామన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి కుప్పం ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్న ప్రత్యేక శ్రద్ధతో నియోజకవర్గంలో కంటి వెలుగు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారని, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించుకుంటున్నామన్నారు. నియోజకవర్గంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి 5,575 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించడం జరిగిందని, వారికి మెడికల్ క్యాంపులు నిర్వహించి సమస్యను బట్టి కంటి చుక్కల మందు, మాత్రలు అందించి వారిని తిరిగి క్షేమంగా ఇంటికి పంపడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, నాయకులు డాక్టర్ సురేష్, మనోహర్, సంబంధిత అధికారులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కావాలి, క్యాటరాక్ట్ సర్జరీ కావాలి కూడా తెలుస్తుంది. తర్వాత బేసిక్లీ ఈ మీకు ఒక స్పెక్టికల్ ఇవ్వాలి, అది కూడా తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ 2 స్టెప్లో ఉన్నాము. సుమారుగా ఈరోజు 800 నుంచి 900 వరకు మనం ఇక్కడ అప్లికెంట్స్ వస్తారు. సో ఖచ్చితంగా ఈరోజు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది నా కంటికి ఏం సమస్య. సో నా నుంచి ఒకటి విజ్ఞప్తి, వచ్చే నెల ఆపరేషన్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఏం డబ్బులు లేకుండా కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. నేరుగా ఇక్కడ బస్సెస్ వస్తాయి, ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తాము, అక్కడ హాస్పిటల్తో కూడా టైఅప్ చేసేస్తాం. సో మీరు ఈ ఆపరేషన్స్ ఎంత త్వరగా చేస్తే, సర్జరీతో ఎంత త్వరగా చేస్తే వచ్చి ఒక 10-15 సంవత్సరాల వరకు మీకు ఆ కంటి సమస్య ఉండదు. సో ఇది ఒకటి విజ్ఞప్తి. సో మీరు దయచేసి ఎవరికి ఆ ప్రాబ్లం ఉంటే ఈరోజు స్పెషలిస్ట్ వచ్చారు, మీరు చెక్ చేయాలి. తర్వాత ఎవరెవరికి ఆ స్పెక్టికల్స్ కావాలి 15-20 రోజుల్లో అది కూడా మీ ఇంటికి వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఈ స్పెక్టికల్స్ కూడా మీకు ఇచ్చేస్తాము. సో గవర్నీలు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డైరెక్షన్స్ ఇచ్చారు. కుప్పం సంబంధించి ప్రజల కోసం సపరేట్గా క్యాంప్స్ కండక్ట్ చేయాలి. ఈ కంటితో కాకుండా బీపీ, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, షుగర్ అండ్ కిడ్నీ సంబంధించిన సమస్య, ఇంకా ఈ 3 సమస్య ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఆ 3 క్యాంప్స్ కూడా ఈ 4 సెప్టెంబర్ వరకు ఈ క్యాంప్స్ నడుస్తాయి. 4 వరకు అయిపోయిన తర్వాత ఆ క్యాంప్స్ కూడా స్టార్ట్ చేస్తాము. క్యాంప్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఏమైనా మందులు కావాలి, ఏమైనా సమస్య ఉంటే అవి కూడా బేసిక్లీ ఒక కరెక్ట్ ఒక డేటాబేస్, ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఏం సమస్య, వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటే అది కూడా కరెక్ట్గా నోట్ డౌన్ చేసేసి మీకు ఆ మందులు కూడా ఇవ్వడం జరుగుతాయి. 8,50,000 బంగారు, వెండి ఆభరణాలు దొంగతనానికి పాల్పడిన 2 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. గురువారం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీన కట్టమంచికి చెందిన మునికృష్ణ అనే వ్యక్తి యొక్క ఇంటి తాళాలు పగలగొట్టి 8,50,000 రూపాయలు విలువ చేసే 140 గ్రాముల బంగారు, 350 గ్రాముల వెండి ఆభరణాలను, నగదును దొంగతనానికి పాల్పడినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఎస్ఐ లక్ష్మీకాంత్ బృందం కలిసి ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో నసీం సాబీ, జంషీద్ పఠాన్ అనే 2 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో ముద్దాయి పరారీలో ఉన్నారని, త్వరలో అతన్ని అరెస్టు చేస్తామన్నారు. ఈ సమావేశంలో సిఐ జయరామయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కట్టమంచి ఎక్స్టెన్షన్లో మునికృష్ణ అనే ఇంటి యజమాని యొక్క హౌస్ 14/8వ తేదీ రాత్రి ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్నటువంటి ఆభరణాలు సుమారు 140 గ్రాములు వెండి వస్తువులు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినారని వచ్చిన ఫిర్యాదుపై 1 టౌన్ పోలీసులో కేసు నమోదు చేయడం. ఆ కేసు రిపోర్ట్ అయిన తర్వాత చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ మణికట్ట సార్ యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క గైడెన్స్లో ఇన్స్పెక్టర్ జయరాం గారు, సిఐ డబ్ల్యూఎస్ఐ లక్ష్మి, తర్వాత సిబ్బంది అందరూ టెక్నికల్ నైపుణ్యంతో నేరానికి సంబంధించిన యొక్క క్లూస్ని సంపాదించి ఒక ముద్దాయి జంషెడ్ని ఢిల్లీ నందు, ఇంకొక ముద్దాయి నసీంని యూపీ నందు అరెస్ట్ చేసి ఈరోజు మీ ముందు హాజరుపెట్టినటువంటి ఈ దొంగిలించిన వస్తువులను రికవరీ చేయడం చేసి అక్కడ స్థానిక కోర్టులో ముద్దాయిల్ని హాజరుపరిచి మన యొక్క చిత్తూరు కోర్టులో రేపు వాళ్ళని హాజరుపెడుతున్నాం. ఈ సందర్భంగా ఈ కేసులో అత్యంత ప్రజలు కనపరిచినటువంటి శ్రీదేవి, తర్వాత ఎస్ఐ రమేష్, కానిస్టేబుల్ సురేష్, వీళ్ళందరూ కూడా జగన్, వీళ్ళందరూ కూడా కష్టపడి ఈ కేసులో
ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈ అతి నేరం జరిగిన 15 రోజుల లోపునే దొంగతనం కేసును కనిపెట్టి రికవర్ చేసి ఆ ఫిర్యాదుకి న్యాయం చేసినందుకు మీ సంవత్సరంలో వాళ్ళని అభినందించి వాళ్ళకి తగిన రివార్డులు ఎస్పీ గారి అందరితో ఇవ్వడం జరుగుతుంది. సార్ పట్టుబడిన వాళ్ళు ఇప్పుడు 8,50,000. 8,50,000. ఎన్ని గ్రాములు బంగారు సార్? 144. చిత్తూరు ఎస్టేట్ సాంబయ్య కండ్రిగలో వెలిసిన శ్రీ షిరిడి సాయి మందిరం 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బాబాకు ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు, హోమాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయాన్నే షిరిడి సాయినాథుడిని ప్రత్యేకంగా ఆలయ అధికారులు అలంకరించారు. అనంతరం ధూప దీప నైవేద్యాలను సమర్పించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓయం రామదాస్ వ్యవహరించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాపునాడు జాతీయ అధ్యక్షులు రమేష్ నాయుడు, చిత్తూరు బలిజ సేవా సంఘం నాయకులు విశ్వనాథ్, పార్థసారథి నాయుడు, పూల సుబ్రహ్మణ్యం, ఆరణ్య తులసిరాం, కోలా కిరణ్ కుమార్, ఎంవి చలపతి, వరదరాజులు, శేఖర్, ఆరణి బాలాజీ తదితరులు బాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు, అతిథులకు ఓఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ ఓఎం రామదాస్ షిరిడి సాయిబాబా చిత్రపటాలను అందజేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పెద్ద ఎత్తున భక్తులు బాబాను దర్శించుకున్నారు. ఈరోజు ఆగస్టు 29వ తారీఖు సిద్ధి సాయినాథ్ యొక్క 9వ వార్షికోత్సవము ఈ సాంబయ్య గ్రామంలో నేను వెలిసినటువంటి సిద్ధి సాయినాథ్ యొక్క విగ్రహము ఆ యొక్క ఈరోజు అభిషేకాలు అన్నీ జరిగింది. జనాలు మన నెలలు చిత్తూరు వాసులు అందరూ వచ్చారు, చాలా సంతోషము. ప్రతి సంవత్సరము ఇదే విధంగా మరి సిద్ధి సాయినాథ్ వార్షికోత్సవానికి మేము రాబోయే సంవత్సరం కూడా కొంచెం ఘనంగా చేయాలని ఆలోచిస్తున్నాము.
వచ్చే ప్రజానికానికి చాలా ధన్యవాదాలు. బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తున్నాను. చిత్తూరు స్థానిక సుందరరాజాపురం విజయం పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు వ్యవహారిక భాషావేత్త పరిశోధకుడు గిడుగు వెంకటరామమూర్తి జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో కనువిందు చేశారు. విద్యార్థులు బాలకవులుగా ముస్తాబై ప్రత్యేకంగా కనిపించగా తెలుగు కవితలు, పాటలు, గేయాలు, పద్య కీర్తనలు మొదలగు ఆట పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పరమానందయ్య కథ, సైనికుల త్యాగం, భువన విజయం వంటి నాటికలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ తేజోమూర్తి మరియు పాఠశాల కార్యనిర్వహణ అధ్యక్షులు డాక్టర్ శైలజ ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు తెలుగు భాష గొప్పతనాన్ని గూర్చి, గిడుగువారు చేసిన భాష కృషిని గూర్చి తెలియజేస్తూ తెలుగు సంస్కృతి చాలా గొప్పదని, తెలుగు భాష నిత్యం ప్రవహించే నది లాంటిదని, ముఖ్యంగా మన తెలుగు అజంతా భాష అజరామర భాష అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వివిధ వ్యాసరచన, వక్తృత్వం, క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులు ఇచ్చి అభినందించారు. ఈ రోజునే మనం జాతీయ క్రీడా దినోత్సవం కూడా జరుపుకోవడం చాలా విశేషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి కౌసల్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే రంగారెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే సత్యనారాయణరావు, లగడపాటి రాజగోపాల్, తమిళనాడు లేబర్ మినిస్టర్ సివి గణేశన్ వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.